సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. 6 నెలల క్రితం నాకు 3 నెలల్లో పెళ్లి అయిపోతుంది, 500 తీసుకున్నావు కదా. పెళ్లి కాదు కదా, పెళ్లి చూపులు కూడా అవ్వట్లేదు. దానికి ముందు నేను ఏంటి చెప్పినాను? ఏం చెప్పావు? సోది చెప్తానన్నావు. మరి నేను చెప్పింది సోది నిజం అనుకుంటే నేనేటి చేయను. సోది చెబుతాను. ఇటే వస్తున్నాడేమిటి? ఏ లాట్సేనైనా వదులుతుందేమో కానీ వీడు మాత్రం నన్ను వదిలేలా లేడు. వాడిని పంపించేయి తల్లి. అమ్మయ్య వెళ్ళిపోయాడు. రక్షించావు తల్లి, నేను అదృష్టవంతుల్ని. వెళ్ళిపోయాడు గురుగారు. ఎప్పుడో వెళ్ళిపోయాడు. భయపడ్డారా? నీకు నేనే గ్రహాలే భయపడతాయి. నీ గ్రహస్థితి అలా ఉందిరా. అల్లకి నేను అంటే ఎలా గురుగారు? మీరే నాకు ఎన్ని సంబంధాలు చూడరా, ఎన్ని సంబంధాలు చూడు. 1000 అబద్ధాలు ఆడినా ఓ పెళ్లి చేయమన్నారు కదా. నీ కోసం అబద్ధాలు ఆడి ఆడి నిజాలు మర్చిపోయిరా. ఆఖరికి మంత్రాలు కూడా మర్చిపోయేలా ఉన్నాను. చూడు, కాశ్మీర్ నుంచి కన్యా అన్న కూడా నీకు కన్య దొరకదురా. నువ్వు అన్నదానాలు, బిర్యానీ దానాలు, ఆఖరికి డ్రై ఫ్రూట్ దానాలు చేసినా నీకు పిల్లనిచ్చేవాడు ఎవడు లేడు, దొరకడు కూడా. గురుగారు అలా అనుకుంటు గురుగారు. ఇప్పుడు పెళ్ళయి అండర్స్టాండింగ్ కుదరకుండా విడిపోయిన వాళ్ళు, పెళ్ళై కొద్ది రోజులైన యాక్సిడెంట్ లో భర్త చనిపోయిన వాళ్ళు, అన్ని పనులు అయిన తర్వాత వదిలేసి వాళ్ళైనా పర్లేదు, నేను చేసేసుకుంటాను. అలా చూడకండి గురుగారు. అడగలు లేకుండా ఊపిరి ఆడట్లేదు గురుగారు. నీకు సంబంధాలు చూసి చూసి నాకు ఊపిరి ఆగిపోయేలా ఉందిరా. గురుగారు ఏమైందిరా? ఫోనే అసుంటా. హలో, పేరైసేస్తున్నాయి, మాట్లాడుతున్నా. ఏమిటి అమ్మాయిందా? సంబంధం చూడాలి, అర్జెంట్గా చేసేలే. చేసేద్దాం. కుర్రోడు కత్తి, రోడ్లో రోకల్లా స్ట్రాంగ్ గా ఉంటాడు. నువ్వు వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేసావనుకో, అమ్మాయి లైఫ్ లో అబ్బాయిని వెంటనే షేర్ చేసేద్దాం. ఓకే, పెడే 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 ఫోన్ పెడే. ఒరేయ్, నీ స్టోరీకి శుభం కార్డు పడిపోయిందిరే. హ్యాపీ సార్. హలో హలో ఏయ్ రాజా, కూర్చో. నన్ను కూర్చోని. ఇల్లు భలే ఉంది. అమ్మాయిది వస్తుందిరే. నమస్కారం అండి. నమస్కారం. అసలే ఫ్యాన్ గాలికి నా జుట్టు రేగిపోతుంది. ముందు అమ్మాయిని రమ్మని చెప్పు. అమ్మాయిని తీసుకురండి. ఏమే అమ్మాయిని తీసుకురా. వావ్, కంట్రీ కలర్. ఏమ్మా, నీకు సంగీతం వచ్చా? గురుగారు, ఇప్పుడు సంగీతం సాంబార్ రైస్ అవసరమా? ఫోన్ లో పెట్టుకుని వింటాం అవసరం అయితే. అంతే, ఫార్మాలిటీ కోసం ఏదో ఒకటి అడగాలి కదా. ఏమ్మా, ఏమొచ్చు నీకు? ఏమీ రాదా? అదేది కాదు, అదేది అదేది కాదు, అదే ఇది, అదేది కాదు, అదే ఇది, అదేది కాదంటున్నా కదా. ఇది అదేనా? అదే ఇది. ముద్రష్టప్తానా ఎంత పనిచేసావే. చాటింగ్, మీటింగ్, డేటింగ్ అంట తిరిగితే ఇలా వామిటింగ్స్ రావా? మేము తిరిగాం, కానీ ఇంత దరిద్రం ఎప్పుడు లేదే. ఏంటి ఆ మాటలు? వాళ్ళు వింటారు. విన్నాను. తొందరపడి కోయిల ముందే కూసింది. ఏమైంది గురుగారు? పిల్ల టెంప్టింగ్ వామిటింగ్ గా మారి. అయితే మనకి పెళ్లి చేసేస్తారు. నీ కక్కుర్తి దాని కక్కులాగుంది. 3వ నెల వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావేంటయ్యా? ఎందుకు ఎందుకు చేసుకోకూడదు? అమ్మాయి భవిష్యత్తు ఏమైపోవాలి? అమ్మాయి కక్కుకు కారణమైన కక్కుర్తిగా నానాలి గాని ఇంత మంచి అమాయకులు పట్టుకుని అంటారా? మీరెందుకులు పడద్దు. నీకు 5వ తరం నేనిస్తాను. విత్తనం ఎవడేసిన మొక్కను మాత్రం నేను పెంచుతాను. మీరెంత మంచివారండి. మహానుభావుల గురించి విన్నాను, ఇప్పుడే కళ్ళారా చూస్తున్నాను. అయితే ఆలస్యం ఎందుకు? దా పెళ్లి చేసుకుందాం. లేదండి, ఈ పెళ్లి జరగదు. మీరు ఫ్రెష్, నేను తోమేసిన బ్రష్. ఈ మచ్చ మీకు వద్దండి. మచ్చకిచ్చలేదు కానీ నాకు కూడా కనిపించిన మచ్చలు చాలున్నాయి. దా మచ్చలు చూసుకుందాం. లేదండి, సెకండ్ హ్యాండ్ సంసారానికి రిపేర్లు ఎక్కువ వస్తాయి.
రాముడు లాంటి మీకు సేత్ ఉండాలి కానీ సన్నీ లియోన్ కాదండి. నేను మీకు సెట్ అవ్వనండి. నేను సెట్ చేసుకున్నా. ఏమండి ప్లీజ్. హలో, నేను కూడా సన్నీ లియోన్ ఫ్యాన్ సార్. దీన్ని బట్టి నీకు ఇప్పుడు ఏమర్థమైంది? నీ టైంకి టైఫాయిడ్ వచ్చి దీనికి మందు లేదు. ఏం చేయమంటారు గురుగారు? మందు వేద్దాం. ఐ లైక్ ఇట్. వి విల్ హ్యావ్ ఇట్. ఐ యామ్ ఆల్సో ఏ బ్యాచులర్. అందుకే నాకు అవ్వట్లేదా? యా. ఓకే.